జగిత్యాల పట్టణంలోని మూర్తి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆయన స్పందించారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పులేశ్వర్లు వరి ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించడం రాజకీయ ప్రయోజనాల కోసమని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో 107 కోట్ల నుంచి 110 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని, అందుకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యులని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో ఇదే జీవన్ రెడ్డి, కొప్పులేశ్వర్ అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని, కమిషన్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. గతంలో కొప్పులేశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారని, ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కూడా అదే తరహా ఆరోపణలు చేయడం చూస్తుంటే దళిత మంత్రులు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని భావన ప్రజల్లో కలుగుతుందని నందయ్య అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొప్పులేశ్వర్ గారు కానీ రెడ్డి గారు కానీ నిన్న మా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారి మీద ఏదైతే వడ్ల కొనుగోలు సెంటర్ మీద 107 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పెద్దలు కొప్పులేశ్వర్ గారు అనడం సమంజసం కాదు. ఎందుకనంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే కొప్పులేశ్వర్ గారు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే కొప్పులేశ్వర్ గారు, వారి అనుచరులది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కొప్పులేశ్వర్ గారిది, వారి అనుచరులది. కొప్పులేశ్వర్ గారు మీరు మాట్లాడేటప్పుడు మీ దగ్గరున్న కొటారిని ముందుగాలో చక్కదిద్దుకోండి. పొద్దున లేస్తే మీ దగ్గరున్న కొటారీలు, మీ దగ్గరున్న అనుచర వర్గం ఏం పని చేస్తుందో మీకు తెలుసు. ఫస్ట్ ప్రజలు కూడా చూస్తున్నారు, దాన్ని గమనిస్తున్నారు. మీ కొటారి చేస్తున్న అరాచకాలు, మీ కొటారి చేస్తున్న పనులు. నిజంగానే కొప్పులేశ్వర్ గారు నేను చెప్తున్నా, ఇవాళ ఇక్కడ నుంచి జగిత్యాల వేదిక నుండి 107 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టయితే, వడ్ల సెంటర్ కొనుగోలు సెంటర్లో 107 కోట్ల అవినీతి జరిగినట్టుంటే నువ్వు ఆధారాలతో పట్టుకొని రా, నువ్వు డే టు టైం చెప్పు. మేమున్నాం, మా నందన కానీ మేమందరం వస్తాం. 107 కోట్ల అవినీతి ఆరోపణలు నువ్వు నోటి మాటలతోనే అనడం కాదు, నువ్వు నిజాలు నీ దగ్గర ఏదైతే నిజాలు ఉన్నాయో నువ్వు రుజువు చేయాలి. రుజువు చేయకపోతే రానున్న రోజుల్లో నువ్వు కాన్ఫరెన్స్లో తిరిగే పరిస్థితి లేదు. జనానికి, రాజకీయ నాయకులకు దండాయి అంటే మూడో కన్ను అందరికీ చల్లగా చూడాలని చెప్పి మిమ్మల్ని భగవంతుడు ఆశీర్వదించారు. నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ వారి పక్కన కూర్చొని మాజీ మంత్రి అయినటువంటి పెద్దలు కొప్పులేశ్వర్ గారు కూర్చొని జగిత్యాల జిల్లాలో వడ్లలో కుంభకోణం జరిగింది, ప్యాడీ పర్చేసింగ్ లోపల ఐపీఎఫ్ సెంటర్లలో అది ఇంచుమించు 107-110 కోట్లు ఉంటుందని చెప్పి ఇద్దరు పెద్దలు మాట్లాడుతారు. అయ్యా పెద్దలు మీరందరూ తలబండిన పెద్ద రాజకీయ పండితులు. మీ పక్కన కూర్చున్న పెద్ద మనిషి వచ్చి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కొప్పులేశ్వర్ గారు ఈ కమిషన్ తీసుకున్నారు, ఆ కమిషన్ తీసుకున్నారని చెప్పిన గొప్ప వ్యక్తి మీరే. అప్పుడు సమస్యలు మీరు లేవనెత్తి మీరే వారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అటువంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మీ పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని పట్టుకొని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవినీతి పాల్పడుతుండు, అవినీతి చేస్తుండు, 107 కోట్ల కుంభకోణం చేస్తుండు. అసలు 107 కోట్ల కుంభకోణం అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? అంత పర్ఫెక్ట్గా ఎట్లా తెలుస్తుంది? వాడు దయచేసి మీ పత్రికా ముఖంగా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా కానీ అంటే ఆనాడు కొప్పులేశ్వరుడు దళిత మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు కోరవలేకపోయిండ్రు. ఇవాళ దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉంటే కూడా కోరలేకపోయారు. ఆనాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు, ఇదే ప్యాడీ మీద మీరు ఆనాడు 12 కిలోలు పూర్తి అవుతుంది, 15 కిలోలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పి మీరే ఆరోపణ చేశారు. ఇవాళ మీరేమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మీకేం బహుమానం ఇచ్చిండు? పార్టీ మారినాక ఏదైతే ఆరోపణలు, మీరు విపరీతమైన ఆరోపణలు ఆయన మంత్రి ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు వారిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మళ్ళా దళిత మంత్రులు పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉంటారు. పెద్దలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఏదైనా కానీ మంత్రివర్గంలో పాట ఉన్నప్పుడు ఆనాడు ఆ మంత్రిని విమర్శించినా ఈరోజు ఈ మంత్రి పెడిచిన జనం చూస్తున్నారు. జనం ఏమనుకుంటున్నారంటే జీవన్ రెడ్డి గారికి దళిత మంత్రులు అంటే కొద్దిగా వ్యతిరేకున్నట్టున్నారని చెప్పి జనం లోపలికి ఈ వర్డ్ వెళ్ళిపోతుంది. దయచేసి ఎవరున్నా అందరూ కూడా మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళు. పార్టీలో మీరు మారినంత మాత్రాన సబ్జెక్ట్ మీద విషయం క్లియర్గా మాట్లాడాలి. ఆరోపణలు 107 కోట్ల అవినీతి జరిగిందంటే 107 కోట్లు ఎవరిస్తారు? ఐకేపీ సెంటర్లో వచ్చే ప్యాడీ రైస్ మిల్కి వెళ్ళిపోతుంది. 42.5 పేమెంట్ పెట్టడం జరిగింది. మీరు కూడా మొన్న అన్నారు నాది కూడా ట్రక్ చేయలేదు అని చెప్పారు పెద్దలు. ఎస్, ట్రక్ చేయలేదు, మీకు ట్రక్ ఇవ్వడం జరిగింది. మీరు 447 బస్తాలు జోకినప్పుడు మీ అనుచరుడు హనుమంతరావు పోయినప్పుడు 30% మ్యాక్చర్ వచ్చినా కూడా 30% మ్యాక్చర్ వచ్చిందని చెప్పి సొసైటీలో మీది కాంటా పెట్టక ముందు మీ హనుమంతరావు చెప్పినట్టయితే ఏదో నలుగురు ఎట్లా నడుస్తుందో అట్లా నాకు నడిపేయండి, రైతులతో సమానంగా మమ్మల్ని చూడండి చెప్పినప్పుడే మీ 447 బస్తాలను మార్కెట్ నుంచి పేమెంట్ చేసి రైస్ మిల్లు తరలించడం జరిగింది. ఏ రైస్ మిల్లుకి అయితే తరలించారో ఆ ట్రక్ చిట్ కూడా మీకు పెట్టడం జరిగింది. అంటే మీకైతే మీ అన్యాయంగా పెట్టడం జరిగింది హనుమంతరావు గారికి. కానీ పెద్దలు మీరు ఏదైతే లాస్ట్ ఇయర్ 2025లో 4,60,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఉత్పత్తి అయితే ఈసారి 5,15,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. అంటే రైతు పంట ఎక్కువ పండించింది. 4,60,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ పండినప్పుడు అప్పుడు ఏమైపోయింది? 2 నెలలు ఐకేపీ సెంటర్లు కానీ ప్యాక్ సెంటర్లు కానీ కొనడం జరిగింది. ఈసారి లేట్ ఎందుకు అయింది అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం లారీల GPS సిస్టమ్ పెట్టడం వలన దాన్ని ఉపసంహరించుకోవడానికి జరిగిన కాలయాపనలో లేట్ అయింది. కాబట్టి దాని గురించి మీ అందరికీ తెలుసు. ఇసుక కుంభకోణం చేసిండ్రు, 3,000 ట్రిప్పులు ఇసుక తీసుకుపోయారు, 30 లక్షలు తీసుకున్నారు. మా మంత్రి గారికి ఎవరి దగ్గర లంచం తీసుకోవడం కానీ ఇసుక అమ్ముకోవడం కానీ వడ్ల మీద కమిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అటువంటి వ్యక్తి కూడా కాదు. 2 నెలల క్రితం వరకు ఆయన కూడా మీ దగ్గర ఉన్నాడు కదా. 2 నెలల వరకు ఆయన మీద గత 8 సంవత్సరాల సార్లు మీరే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేసింది కదా. 8 సంవత్సరాల్లో కనబడిన అవినీతి ఈ 2 నెలలు మీరు పార్టీ మారగానే మీకు అవినీతి కనబడుతుందా? దయచేసి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం పేరే ఉంది. ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా మీరు సబ్జెక్ట్ మీద విషయం మీద బాగా మీకు పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానాన్ని వాస్తవంగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ఉండాలి తప్ప ఆరోపణ చేసే విధంగా ఉండకూడదని కోరుకుంటూ ఈ అవకాశం భవిష్యత్తులో జరగకుండా కోరుకోవాలని కోరుకుంటున్నాను.